మనం తెలుగు రాష్ట్రాలలో ఉంటే అన్నిటికీ ప్రిపేర్ అయి ఉండాలి. తెలుగు రాష్ట్రాల్లో ఉంటే ఎవ్రీథింగ్ ప్రతిదీ మన మీద ఎప్పుడు ఎవడు దాడి చేస్తాడో మనకు తెలియదు. సో వాళ్ళు కూలంకషంగా వాళ్ళు అనలైజ్ చేసేది మనల్ని దాడి చేయడానికి వాళ్ళ కూలంకషంగా వాళ్ళ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో మనకు తెలియదు. సో జనరల్గా ఎట్లుంటుంది అంటే ఈ మధ్యకాలంలో ఒక హీరో అమ్మాయిలను హీరోయిన్లను కావచ్చు అమ్మాయిలను కావచ్చు డిఎంలు పిఎంలు ఎల్ఎంలు అని తిట్టిండు. యాక్చువల్గా తిట్టింది దిస్ పర్సన్ ఈ ఎక్స్ అనే హీరో తిట్టిండు. ఇతన్ని కాపాడడానికి కొన్ని శక్తులు ఒక అమ్మాయిని ఒక అన్వేషణ తీసుకొచ్చినాయి సీన్లకు. ఓపెన్గానే మాట్లాడుకుందాం, అందరికి తెలిసిందే కదా. సో అనసూయను అన్వేషణ తీసుకొచ్చారు. ఈ శివాజీ అనే పర్సన్ మాట్లాడిండు. ఈయన మాట్లాడిన కంటెంట్ నాకు అనవసరం, మంచి మాట్లాడినా చెడు మాట్లాడినా నేను పోవట్లా. ఈయన మాట్లాడింది వాస్తవంగా ఇవాళ జరుగుతున్న గొడవకు ప్రధానమైనటువంటి కారణం ఈ శివాజీ అనే వ్యక్తి. కమెంట్ ఇది ఒరిజినల్ సామాన్లోనే కమెంట్, అంతే ఏ కామెంట్ అన్నా కానివ్వండి. బట్ ఇవాళ పరిస్థితి ఏంటంటే శివాజీ సబ్జెక్ట్ల నుండి ఎప్పుడో వెళ్ళిపోయాడు. మాట అన్నారు, ఆయన వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయేటట్టు ఇక్కడ పిఆర్ టీంలో ఇక్కడ జరిగినటువంటి ఒక పెద్ద ప్లానింగ్, ఒక మాస్టర్ ప్లాన్. ఈ మాస్టర్ ప్లాన్ లో అతన్ని పక్కకు జరిపి అనసూయను అన్వేషణ తీసుకొచ్చి సీన్లో పెట్టాడు. ఇది నడుస్తూనే ఉంది పెంట. ఇక్కడ విషయం ఏంటంటే అక్కడ ఎప్పుడో వెళ్ళిపోయాడు ఆయన, అసలు ఆయన గురించి మాట్లాడతలేం. ఇది తెలుగు రాష్ట్రాల్లో ఉన్న స్ట్రాటజీ. సో అందుకని ఒకరిని కాపాడాలి అంటే ఇంకోటి బలి పశువు కావాలి. ఇక్కడ జరిగేది అదే. ఓకే, సో ఇప్పుడు శివాజీని కాపాడడం కోసం అనసూయని అన్వేషణ బలిపశువం చేశారని మీ ఒపీనియన్? నా ఒపీనియన్ కాదు, ఇది జరగాల్సిందే తెలుగు రాష్ట్రాలు. శివాజీ చెప్పిన మాట నేను విన్నది, ఆయన మహిళా కమిషన్ దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత మాట్లాడిన మాట, నా పైన కొంతమంది మా వాళ్ళే కుట్ర చేశారని ఆయన మాట్లాడారు. ఎక్కడ జరగవు కుట్రలు? ఎక్కడైనా జరుగుతాయి కుట్రలు. కుట్ర జరిగితే ఆయన సఫర్ కావాలి కదా, సఫర్ కాలే కదా. ఆయన చాలా జాలీగా మల్లెపూల తోట నుండి బయటకు వచ్చినట్టు ఎస్కేప్ అయిపోయాడు కదా. అదే కామెంట్ వేణుస్వామి చేస్తే, అదే కామెంట్ వైఎన్ఆర్ చేస్తే. సో మీరు అబ్జర్వ్ చేయండి, కొంతమంది ఎన్ని కామెంట్లు చేసినా ఎల్ఎంలు డిఎంలు ఏం చేసినా వాళ్ళు సర్వైవ్ అవుతున్నారు. కొంతమంది నాలాంటి వాడు చివరికి జాతకం చెప్పుకున్నా సర్వైవ్ కాలేకపోతున్నాడు. చివరికి ఒక భార్యాభర్తలు విడిపోతారు అని చెప్పుకున్నా సర్వైవ్ కాలేకపోతున్నాడు. సో దీంట్లో నుండి వచ్చినటువంటి ఒక అసహనం అనుకోండి, ఒక పరిస్థితి అనుకోండి, మనకెందుకు ఈ పెంట అంటే మనం ఇంకా ఒకటే అనుకున్నా నేను, ఎక్కడనో ఒక అన్రెస్ట్ స్టార్ట్ అవుతుంది అంటే నేను ఏమనుకున్నా అంటే బంగ్లాదేశ్ లాంటి దేశంలో స్టార్ట్ అయిన అన్రెస్ట్ భారతదేశంలో కనుక వస్తే అది ఫస్ట్ స్టార్ట్ అయ్యేది తెలుగు రాష్ట్రాలలో. సో నేను గెస్ చేసిన, నేను అంటే జాతకపరమైన విశ్లేషణ చేసి ఇప్పుడు నేను ఎట్లుంటుందంటే నాది సుకుమారో ఏదో సినిమాలో చెప్తాడు, ఎక్కడనో జరిగేటువంటి మన నానక్ ప్రేమ, అది నానక్ ప్రేమతో ప్లస్ ఇంకొకటి కూడా చెప్తాడు. ఏం చెప్తాడంటే దశావతారం సినిమాలో చెప్తాడు, ఎక్కడనో జరిగిన దానికి ఏదో లింక్ అయి ఉంటుంది. నేనేమంటా అంటే ఈ 2025, 24, 26లో జరిగేటువంటి తెలుగు రాష్ట్రాలలో జరిగేటువంటి సంఘటనలు ఖచ్చితంగా భారతదేశాన్ని ఖచ్చితంగా ఎక్కడికో తీసుకుపోతే ఏదో ఒక పెను సంచలనం తెలుగు రాష్ట్రాల నుండి స్టార్ట్ అవ్వబోతుంది అనేది నేను నమ్మిన సిద్ధాంతం. అంటే ఎంత ఎక్స్ట్రీమ్కి పోతుంది అనేది సోషల్ మీడియా కానీ మీడియా కానీ చాలా ఎక్స్ట్రీమ్కి పోతుంది. సో ఇది ఖచ్చితంగా సమాజానికి మంచిది కాదు. సో ఏమవుతుంది అంటే ఇక్కడే మేము ఏదైనా నేను అనగలుగుతాంగా, నువ్వు మాట్లాడొద్దు. కాదు సార్, మీరు కదా ఇప్పుడు మీరు శివాజీ మాట అన్నారు, ఆయన తర్వాత నేను ఇలా అనకూడదు, ఇంటికి వెళ్ళిన తర్వాత మా ఫ్యామిలీ కూడా మాట్లాడారు అని రియలైజ్ అయ్యి సారీ చెప్పారు. సో మీరు ఓ హీరోయిన్ విడిపోతారు అనే మాట పెళ్లి రోజు మాట్లాడడం అనేది ఇప్పటికీ సరైనదని నమ్ముతున్నారా? 100% సరైందే సార్. ఆ జాతకం సార్, అది నాకు రైట్స్ ఉన్నాయి సార్ మాట్లాడడానికి, నాకు రైట్స్ ఉన్నాయి సార్. యాజ్ ఏ ఆస్ట్రాలజర్ నేను చెప్తున్నా సార్. నేను చెప్తే నువ్వు చేయాల్సింది ఏంది? నేను చెప్పినప్పుడు మేము కలిసి ఉండడానికి ఏం చేయాలని కదా నువ్వు అడగాల్సింది. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి పోతే క్యాన్సర్ పేషెంట్ని పట్టుకొని నువ్వు బతుకుతావు అని చెప్పాడు కదా. సో నా వృత్తిని నేను అనే పాయింట్ ఏంటంటే, నా వృత్తిని కూడా అడ్డుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు మనోభావాలు దెబ్బతిన్నప్పుడు తర్వాత వచ్చినటువంటి డైలాగులకు మీ మనోభావాలు ఎందుకు దెబ్బతినట్లేదు? జనరల్గా సరే, నేను అంటే పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో జర్నలిస్ట్గా కూర్చొని వేణుస్వామి ముందు ఈ ప్రశ్న అడిగి ఉండాలి కదా వైఎన్ఆర్ అని అనుకోకూడదు, అందుకోసం అడుగుతున్నా. వాళ్ళిద్దరు విడిపోతారనే మాట మీరు మీకు యాక్సెస్ ఉంది, వాళ్ళ కుటుంబ సభ్యులకు చెప్పొచ్చు, వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడచ్చు. మీడియాకి వచ్చి మీడియాతో మాట్లాడి వాళ్ళు విడిపోతారనే స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల ఏం ఆశిస్తున్నారు వేణుస్వామి? ఏం లేదు, ఒక సెలబ్రిటీ ఆస్ట్రాలజర్గా రోడ్డు మీదకి వచ్చినటువంటి జనాలను రోడ్డు మీద సెలబ్రిటీలు రోడ్డు మీద ఉంటారు కాబట్టి మేము మాట్లాడుతున్నాం. ఇప్పుడు అనసూయ గురించి మాట్లాడుతున్నారు, నువ్వు అనసూయ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టినావు కాబట్టి మిమ్మల్ని తిడుతున్నాం అంటున్నారు. నువ్వు పబ్లిక్ ఫిగర్ కాబట్టి తిడుతున్నాం అంటున్నారు. నీకు తిట్టే స్వేచ్ఛ ఎట్లుందో నాకు జాతకం చెప్పే స్వేచ్ఛ అట్లుంది. భారతదేశం నీకు ఇచ్చిన రాజ్యాంగం నీకు ఇచ్చిన స్వేచ్ఛనే నాకు ఇచ్చింది కదా. నేను తిట్టట్లేదు కదా ఎవరిని, నేను జ్యోతిషం చెప్తున్నా.
బట్ నేను ఆలోచించింది ఏంటంటే నేను అనే పాయింట్ ఏంటంటే ఎల్ఎంలు డిఎంలు పిఎంలు అని మాట్లాడితే లేని మనోభావాలు దెబ్బతినాయి కానీ జాతకపరమైన మనోభావాలు నేను చెప్పినప్పుడు మనోభావాలు దెబ్బతింటాయి కాబట్టి ఈ మనోభావాలు దెబ్బతినకూడదు అనే ఉద్దేశంతో నేను చెప్పాలనుకోవట్లేదు. ఓకే. సో అందరూ మీకు బాలీవుడ్లో డైరెక్ట్గా సల్మాన్ ఖాన్ ఎప్పుడు చచ్చిపోతారో మీకు పాడ్కాస్ట్ ఉన్నాయి. సో నేను అనేది ఏంటంటే మనము ఎక్స్ట్రీమ్ పోయినప్పుడే కదా ఒక వ్యక్తి యొక్క విద్వత్తు బయటకు వచ్చేది. ఆ విద్వత్తు బయటికి రావాలి అంటే నువ్వు డిస్కషన్ చేస్తేనే కదా. సో నేననే పాయింట్ ఏంటంటే పర్సనల్ దానికోసము నువ్వు మాట్లాడినప్పుడు, పర్సనల్ ఎజెండా కోసం నువ్వు ఒక వ్యక్తిని నువ్వు టార్గెట్ చేస్తున్నప్పుడు సహజంగానే ఇలాంటివి జరుగుతాయి. నన్ను టార్గెట్ చేయొద్దు అని చెప్పట్లేదు. నేను సేలబుల్ కంటెంట్ కాబట్టి ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే నా బొమ్మ పడితేనే 20,000 చూస్తున్నారు అంటే, నువ్వు జస్ట్ తమ్మునేల్లో నా బొమ్మ పడుతుంది 20,000 చూస్తున్నారు అంటే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. ఎందుకంటే ఈ లైఫ్ ఎవ్వరికీ దక్కదు. ఎందుకంటే నేను కోరుకునేది నా జీవితంలో నాకు పెద్ద కోరికలు లేవు. సో ఇప్పుడైతే వేణుస్వామి భయపడ్డట్టు వినండి, భయపడే సవ్వ మన బ్లడ్లోనే లేదు. మరి అంతే ఇప్పుడు వేరే సెలబ్రిటీ ఇప్పుడు నేను సింపుల్ లాజిక్ చెప్తా. 2 కుక్కలు రోడ్డు మీద చిత్తకాడితేలా పని చేస్తున్నాయి. అక్కడ నుండి తల తిప్పుకొని వెళ్ళిపోతాము. అదేమనుకుంటుంది, పంచాయత్ ఉత్సవ వసుకుండి అనుకుంటుంది. నేను అంతే కాదుగా. మీరు ఇక పైన నేను సెలబ్రిటీలకు సంబంధించిన జాతకాలు చెప్పను నిర్ణయం ఎందుకు చెప్పాను అనేది ఇది ప్రశ్న అడగండి చెప్తా. ఎందుకు చెప్పాను అంటే మీరు ఒక ప్రశ్న అడిగారు. ఇప్పుడు ఏమవుతుందంటే ఎల్లయ్య అనే వ్యక్తికి ఈ ప్రాబ్లం వస్తుంది అని నేను చెప్పిన. ఎల్లయ్య తెలివిగా ఏం చేస్తుండంటే వేణుస్వామి దగ్గరికి వస్తలేడు, వేరే జ్యోతిష్కుడి దగ్గరికి పోతుండు. పోయి ఏం చేస్తుండు, రెమెడీ చేయించుకుంటుండు. చేయించుకున్నప్పుడు ఏమవుతుంది, ఎల్లయ్యకు జరిగే నష్టం జరగదు. రైట్? ఓకే. ఎల్లయ్యకు జరిగే నష్టం జరగదు. ఇప్పుడు ఉదాహరణ నేను ఒక హీరో గురించి మాట్లాడతా. ఒక హీరో జాతకం బాగాలేదని నేను చెప్పిన. నీకు సపోజ్ ఈ హీరోకు లంగ్స్ ప్రాబ్లం వస్తుందని చెప్పిన. ఎగ్జాంపుల్ అనుకుందాం. నేనేం చేస్తున్నా, తింగర్ నాయాల్లాగా ఇట్లా మీలాగానే వచ్చి ఇట్లా కూర్చొని మాట్లాడుతున్నా. మాట్లాడినప్పుడు మీకు రీచ్ అవ్వకపోవచ్చు, సమాజం రీచ్ అవ్వకపోవచ్చు, కానీ ఆ వ్యక్తికి రీచ్ అవుతుంది. ఎందుకంటే నేను నక్షత్రం చెప్తున్నా. సో నేను అనే పేరు ఇప్పుడు పేరు లేకుండా నేను ఒక మనిషి గురించి మాట్లాడినా, నక్షత్రం చెప్పిన అనుకో. సపోజ్ నక్షత్రం చెప్పినప్పుడు ఆ హీరో అలర్ట్ అవుతాడు. ఎందుకంటే వేణుస్వామి చెప్పిన దాంట్లో నేనున్నా, నా నక్షత్రమే ఇది అని చెప్పి ఇమీడియట్గా ఏం చేస్తాడు, అతను రెమెడీ చేసుకుంటాడు. అతనికి జరగాల్సిన నష్టం జరగదు. వేణుస్వామి తింగర్ నయాలు అవుతాడు. వేణుస్వామి చెప్పాడు, జరగలేదు అనేది వెళ్ళిపోతుంది. కానీ వేణుస్వామి చెప్పిన తర్వాత రెమెడీ చేసుకుంటూ అని ఎంతమంది గుర్తిస్తారు? ఓకే. ఓకే. కొత్త పాయింట్. ఓకే, అర్థమైందా? సో అందుకని నేను ఏమంటున్నా అంటే జరగని చెప్పను. సో కనీసం నా దగ్గర రాకపోయినా వాళ్ళు రెమెడీ చేసుకుంటారు. ఇప్పుడు కొత్త వర్షన్ ఏం చేస్తున్నా అంటే, ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు చనిపోతారు అని నేను ఆన్ స్క్రీన్ చెప్పింది చాలా తక్కువ. బట్ ఆన్ స్క్రీన్ కంటే ఆఫ్ స్క్రీన్ నేను చాలామంది చెప్పిన. నాకు తెలిసి ఒక 2,000 మంది సెలబ్రిటీలకు చెప్పినప్పుడు ఏమైందంటే, నేను ఎగ్జాక్ట్గా నేను కరెక్ట్గా ఆ రోజు తులసిరెడ్డి గారు నేను ఒకటే ట్రైన్లో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ నేను తిరుపతికి ట్రావెల్ చేసిన ఆ రోజు. ఆయనేమో రాజశేఖర రెడ్డి గారు తిరుపతికి చిత్తూరుకు ఎయిర్ వస్తున్నారు. నేను వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ నేను కింద స్నానం చేసుకొని, లాడ్జ్ తీసుకొని స్నానం చేసుకొని, శ్రీనివాస మంగాపురంలో దర్శనం చేసుకొని, శ్రీనివాస మంగాపురంలో స్వామి ప్రసాదం ఇస్తే నేను ఇట్లా ఒక గుంజకు ఆనుకొని తింటుంటే ఫస్ట్ కాల్ వచ్చింది సీఎం ఆఫీస్ నుండి. స్వామి సీఎం మిస్ అని మర్చిపోండి కానీ ఇమ్మీడియట్గా అనగానే నెక్స్ట్ ఫోను మా గజ్వేల్ ఎమ్మెల్యే, అప్పటి ఎమ్మెల్యే నరసన్న ఫోన్ చేసి అన్న సీఎం మిస్ అయ్యిందటనే అన్నాడు. అంటే హెలికాప్టర్ మిస్ అయిందన్న అన్నాడు. మర్చిపో అన్న, ఇంకా లైట్ తీసుకో, అయిపోయింది, కథం అయిపోయింది అని చెప్పిన. మీరు నమ్మరు, నేను ఆ రోజు శ్రీవారి మెట్టు నడుచుకుంటూ ఎక్కుతున్నా, 2,000 కాల్స్ అటెండ్ చేసిన. అంటే నేను ఎవరెవరితోనైతే రాజశేఖర రెడ్డి చనిపోతాడు అని నేను మాట్లాడినో వాళ్ళందరూ నాకు ఫోన్ చేశారు. ఓకే. సో నేను ఇప్పుడు రియలైజ్ అయింది ఏంటంటే, మొన్న ఒక సంఘటన జరిగింది. రాజశేఖర రెడ్డి రెమెడీ చేసుకుంటే బ్రతికేవాడేమో మేబీ. బట్ ఇప్పుడు అంతకుముందు కూడా నేను చంద్రప్రతాప్ రెడ్డి గురించి కూడా మాట్లాడినా. సో రాజశేఖర రెడ్డి చిన్న బావమరిది చంద్రప్రతాప్ రెడ్డి గురించి కూడా మాట్లాడినా. చంద్రప్రతాప్ రెడ్డి గారు కడప నుండి వస్తున్నప్పుడు స్కోడా కారుకు కాకి తలిగి చనిపోయినప్పుడు ఆయనకు కూడా సేమ్ ఇదే, నేను అన్న ఇట్లా జరగబోతుంది సార్ అని చెప్పినప్పుడు అది చాలా పెద్ద ఇష్యూ అయింది, జరిగింది. కాకపోతే నేను ఏమంటున్నా అంటే, వాళ్లకు చెప్పేదానికంటే ఎవరికో సెలబ్రిటీకి జరగబోతుంది అని నాకున్న సర్కిల్లో చెప్పడం వల్ల నా పిఆర్ ఇక్కడ పెంచుకుంటున్నాను. నేను ఇప్పుడు ఈ మధ్యన ఏం చేస్తున్నా అంటే, బంద్ చేసిన, ఇక ఓపెన్గా చెప్పడం బంద్ చేసిన. ఇప్పుడు ఇండస్ట్రీలో పలానా హీరోకి జరగబోతా ఉంది, ఈ పలానా వాళ్ళకి జరగబోతా ఉంది.
సో ఇది చెప్పడం వల్ల ఏమవుతుంది అంటే నాకున్న పిఆర్ బాగా పెరుగుతుంది. డైరెక్ట్ మీ దగ్గరికి వస్తారు అతను. నా దగ్గరికి వస్తారు. ఇప్పుడు ఏమైందంటే మొన్న వాళ్ళతో నాకు పని లేదు, నాకు వాళ్ళు వద్దు. నేను ఏమనుకుంటున్నా అంటే సెలబ్రిటీల గురించి దీంట్లో మాట్లాడడం వల్ల నాకు పైసా లాభం లేదు, పెంట తప్ప. అర్థమైందా మీకు? నాకు ఫైనాన్షియల్గా 1 పైసా లాభం లేదు.